అందరికీ చెప్తున్నాను, బాగా వినండి. మీ అందరి మంచిని ఆశించి ఎవరైతే మమ్మల్ని ఎదిరిస్తున్నారో ఆమె బ్రతుకుండాలంటే మర్యాదగా నేను 10 లెక్క పెట్టేలోగా ఎవరి ఇంటి ముందున్న బియ్యం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళండి, లేదా దీన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను. నా కోసం మీరెవరూ భయపడకండి. వీళ్ళు నన్నేమీ చేయలేరు. వీళ్ళెంత దౌర్జన్యం చేసినా మీరు మాత్రం ఆ బియ్యం ముట్టుకోకండి. ఎవరు బయటికి రాకండి. 1 2 3 4 5 6 ఏమండి, తీకండి, మిమ్మల్ని బ్రతిమాలుతాను. 7 నాకేం కాదండి, నన్ను నమ్మండి. 8 మీ కాళ్ళు పట్టుకుంటానండి. వెళ్ళండి, ఆ పిల్లని చంపేస్తారు. పాసుగారు, పాసుగారు దయచేసి తీకండి. నేనేమైనా పర్వాలేదు. పాసుగారు. 9 ఏమండి, ఏమండి తీసుకోకండి, నా మాట నమ్మండి. 10 దాన్నేమీ చేయకండి. దానికేమీ తెలీదు, అందుకు ఎదిరించి మాట్లాడింది. దాన్నేమీ చేయకండి. దాని తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దాన్నేమీ చేయకండి. లక్ష్మి, చిన్న నువ్వా? నాన్న, నిన్ను ఎదిరించడానికి ఏ మగాడు ముందుకు రాకపోయినా ఒక ఆడదింత ధైర్యం చేసిందంటే ఆమె తెగింపుకు నేను అభినందిస్తున్నాను. చిన్న, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాన్న, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసమేగా. పేదవాళ్ళ కడుపులు కొట్టి సంపాదించడం మనకు మంచిది కాదు. చిన్న, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. అది పోగొట్టుకోకు. నేను మీ మీద చాలా గౌరవం పెంచుకున్నాను. మీరు అది పోగొట్టుకోకండి. ఈ ఊరి ముందెందుకు? ఇంటికి పద. ఊరి సమస్య తెలియక నేను ఇంటికి వచ్చేది. కానీ ఒక్కటి మాత్రం నిజం, వీటన్నిటికీ మీరు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. మా నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. పదండి. నిన్ను చదివించింది మొండితనంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు. ఇందుకోసమే నీ చదువు అయితే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సింది. ఏమిటా నేను మాట్లాడేది? చెడుని ఎదిరించాను, అది తప్ప? అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఊళ్ళో జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకుని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తోంది. లక్ష్మి, నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకుని వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని. లక్ష్మి, నిన్ను తల్లి తండ్రి లేరని పువ్వుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా. నిన్ను వాళ్ళ తుపాకీలకి బలి చేయడానికి కాదు. నేనెవరిని ఎదిరించకపోయినా, తెగించి అన్యాయాన్ని తెగ నరకకపోయినా కారణం నా రక్తంలో పిరిగితనం కాదమ్మా, నా గుండెల్లో బాధ్యత. అసహాయమైన నా చెల్లెలి జీవితం నా భుజాల మీద ఉందమ్మా. నేను వాళ్ళని ఎదిరించి నాకేదైనా జరిగితే నా పౌరుషమే మిగులుతుంది, కానీ నీ జీవితానికి ఆధారం ఎవరుంటారమ్మా? చూడు, నీకేదైనా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా. వాడు దుర్మార్గులు, ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా. ఇంకెప్పుడు వాళ్ళతో పంతాలకు దిగనని ప్రమాణం చేయి. అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డానే కానీ అన్నయ్యని కష్టపెట్టాలని కాదు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టనయ్యా. చూడమ్మా, ఈ రోజు నువ్వు కాలేజీకి బయలుదేరు. నా మాట విను. అలాగే. 5-10 బాబు, 5-10, 5-10. తొందరపడకండి, తోసుకోకండి. క్యూ. నేను ఇక్కడ చూసుకుంటాను గురుగారు, మీరు ఆడల వైపు వెళ్ళండి. 5-12 చెయ్యి, గేట్ దగ్గర ఉంటాను. 5-15 బాబు, 5-15. నాటకం వేస్తారు. నేను లేకుండా నాటకం ఏ వేస్తాను చూస్తాను. నేనే లేకపోతే ఈ జనమంతా 5-15 బాబు, 5. అమ్మా! ఏంటయ్యా తోక తొక్కిన కొండ ముచ్చులు అరుస్తున్నావు? ఏం జరిగింది? నేను కొండ ముచ్చులు కాదు, ఈ నాటకం హీరోని. నేను వెళ్ళిపోతున్నాను. ఈ నాటకం జరగదు. జరగదంటే ఎలాగయ్యా? వాళ్ళందరికీ టికెట్లు అమ్మేశాను, నన్ను కూడా తంతారు. తనని అయినా సరే నేను వేషం వెయ్యను. వెయ్యవా?
వెయ్యకపోతే వెయ్యకపోయావు, నాటకం ఆగిపోద్దన్నావు. నీ ముక్కు కోసి నీ చేతే మింగిస్తాను. నువ్వు హీరోవి కావు. కాను. నువ్వు ఈ టికెట్లు బ్లాక్ లో అమ్మి అకౌంట్ నాకు చెప్పు. 5-10 5-10 15 5-15 లోపలికి వెళ్ళి విషయం కనుక్కొస్తాను. 5-15 5-15 5-15 కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఇంకా నాటకం వేయడానికి గంటసేపే ఉంది. ఎందుకు హీరోతో గొడవ పెట్టుకున్నావు? చూడు ఇప్పుడు ఎలా జరిగిందో. ఎవరో ఒక ఆపద్బాంధుడు రాకపోతాడా, తలుపు తట్టపోతాడా? ఎవరో ఆపద్బాంధుడు వచ్చినట్టున్నాడు, తలుపు తడుతున్నాడు. చూస్తాను. నువ్వా? మన లపాకి సరిగ్గా రావాల్సిన సమయానికే వచ్చావే. సరిగ్గా కావాల్సిందే కనపడింది. పదండి. వద్దండి, ఆడంగులున్నారు. పర్లేదు రండి. ఆడంగులంటే నాకు సిగ్గండి. అంతా మనవాళ్లే, సిగ్గెందుకు? రండి రండి. జయ నమస్తే. లలిత నమస్తే. విజయ నమస్తే. విజయ లలిత నమస్తే. విజయ లలిత నమస్తే. రండి. ఏమిటండి అలా సిగ్గుపడిపోతున్నారు? మొన్న గెస్ట్ హౌస్ లో అదరగొట్టలేదు. ఒక్కడైతే పర్వాలేదండి, ఇంతమందితో అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఊపిరాడదు. కూర్చోండి. చెప్పండి. మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. మా నాటకంలో హీరో అనుకోకుండా మా గొంతు కోసేశాడు. గొంతు కోసాడా? నేనుండగా ఇంకొకరిని గొంతు కొయ్యనివ్వనుగా. ఆ హీరోకి పరిస్థితి ఇచ్చే వచ్చాను. నాకన్నా హీరో ఎవరండి? ఆడేసేది నేనే ఎత్తాను. మీరేస్తారా? మనమేం తక్కువ కాదు. కామిక్, ట్రాజిక్, డాన్సిక్, జైల్ యాక్టింగ్ మన స్పెషల్. మరి దేవదాసు? ఓ అది మా బాబాయ్ యాసం. అద్దరు కొట్టేస్తాను. నేను దేవదాస్ సినిమా 200 సార్లు చూశాను. మీకు నచ్చి మీరు చాలు బాబోయ్ అని ఆపే వరకు యాక్టింగ్ చేతేస్తానే ఉంటాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. అయితే చెప్పండి, దిలీప్ కుమార్ లాగా చేయాలా, ఏఎన్ఆర్ లాగా చేయాలా, రెండింటికి మధ్యలో ఎన్టీఆర్ లాగా చేయాలా? అది వచ్చి ఇన్నెందుకండి, అన్ని కలిపి నాలా చేసేస్తాను. మీరు ఏదైనా చేసేలాగే ఉన్నారు. బయట జనం అల్లరి చేస్తున్నారు. త్వరగా వెళ్ళి మేకప్ వేసుకోండి. అలాగే. ఇది మాత్రం ఒరిజినల్ తెప్పించండి. యాసం బ్రహ్మాండంగా కుదిరింది. మరి హారం దొరుకుద్దో లేదో? నువ్వెన్ని కొట్టుకున్నా మనం రావు. మనం కొట్టాల్సింది కొట్టాకే మొత్తం. అసలే దేవదాసు పాత్ర బరువైన పాత్ర, బాగా కొట్టాలి. ప్రేక్షక మహాశయులకు మా సుస్వాగతం. దేవదాసు అమరకథలోని అపూర్వ దృశ్యం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ప్రేమ చెదిరి మనసు విరిగి మత్తులో మునిగిన దేవదాసు మనశ్శాంతి కోసం చంద్రముఖి గృహానికి వచ్చిన సన్నివేశం ఇది. మహాజనులారా, కళ్ళుకొచ్చి ముంత దాచడం మనకు అలవాటు లేదు. ఆ దేవదాసొట్లో ప్రేమ పారేది, అందుకే పిరికోడయ్యాడు. ఈ దేవదాసొట్లో నీటు సీసాలో పోసిన నాటు గేటులు తోసుకుని పారుతుంది, అందుకే ధైర్యంగా సంషేర్గా చెప్తున్నాను. తిన్నగా దేవదాసు పాత్రలోకి వెళ్ళిపోతామని నాటు కొట్టే వచ్చాను. ప్రేమకు పెన్నిధి, హృదయానికి సన్నిధి, త్యాగానికి మహానిధి అయిన దేవదాసు మహాశైలకు సుస్వాగతం. దయచేయండి, చెయ్యండి. ఈ చంద్రముఖి గృహాన్ని పావనం చేసినందుకు ధన్యురాల్ని స్వామి. మనశ్శాంతి కోసం వచ్చారా స్వామి? మందు కోసం వచ్చానమ్మా. ఆడ మగా కలిసి ఎంత బాగా ఎంగేజ్ చేస్తున్నానండి. చేసుకోండి చేసుకోండి. పాట పాడు, పాట పాడు. దీనికి గుసగుసలెందుకే, గుంట వాయిస్తా చూడు గంట. ఇటు చుక్క అటు చుక్క. ఆల్ రైట్, మరి ఏది పక్క? ఏంట పాట? దేవదాస్ చుక్క పక్క అండు.
మందేశాక దేవదాస్ అయినా రామదాస్ అయినా ఇలాగే పాడతాడు. చుక్కేసుకొచ్చానమ్మో చూడు, పక్కేసి చేరుకోవే తోడు. చుక్కేసుకొచ్చానమ్మో చూడు, పక్కేసి చేరుకోవే తోడు. ఎక్కింది కాస్త ఏమంత తప్పంట, ఎక్కింది కాస్త ఏమంత తప్పంట, కుడియడమైతే పొరపాటు లేదంట. ఓ పార్వతి, ఓ పార్వతి. పార్వతి కాదు, చంద్రముఖి. ఎస్ కిస్ మీ. ఎదటుంది చూడు చంద్రముఖి, ఇంకెక్కడుంది నీ పార్వతి. ఎదటుంది చూడు చంద్రముఖి, ఇంకెక్కడుంది నీ పార్వతి. నా పారు నువ్వే, నా సారా నువ్వే, నా సీసా నువ్వే, నా ధ్యాస నువ్వే, నా మందుకు సోడా విందుకు బీడ ఎందుకు తేడా అన్ని నువ్వే. చుక్కేసుకొచ్చానమ్మో చూడు, పక్కేసి చేరుకోవే తోడు తోడు తోడు. నీ ప్రేమ గాథకు పుష్పాంజలి, నీ మూగ బాధకు బాష్పాంజలి. నీ ప్రేమ గాథకు పుష్పాంజలి, నీ మూగ బాధకు బాష్పాంజలి. ఏ గాథ లేదు, ఏ బాధ లేదు, నా దారే వేరు, నా తీరే వేరు. వైద్యుదిల దారం ఈదిల బేరం, నీదే వారం నాదే హారం. చుక్కేసుకొచ్చానమ్మో చూడు, పక్కేసి చేరుకోవే తోడు. చుక్కేసుకొచ్చానమ్మో చూడు, పక్కేసి చేరుకోవే తోడు. ఎక్కింది కాస్త ఏమంత తప్పంట, ఎక్కింది కాస్త ఏమంత తప్పంట, కుడి ఎడమైతే పొరపాటు లేదంట. ఓ పార్వతి, దేవదా, ఓ పార్వతి. దేవదా. నెక్లెస్ ఏమైంది? ఎలా పోయి ఉంటుంది? ఎవరన్నా అమ్మా, మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నేనెప్పుడు పద్ధతి తప్పలేదు. ఒక అందమైన నెక్లెస్, అంతకంటే అందమైన అమ్మాయి మెడలోంచి కొట్టేశాను. నా లక్ష్మి బాట లక్ష్మికే, ఇదిగో నీ బాట నీకు. ఓ పార్వత, మళ్ళీ బుకింగ్ కోసం వచ్చారా? అదిరిపోయింది కదా యాసం. ఈసారి నాటకం కడితే దేవదాస్ కాదు కాళిదాసే. పైకే కుక్క దెబ్బేశానంటే కస్తన్న తెగిపోవాల కొమ్మ. ఏమంటావు బొమ్మ? ఆగిపోయావే, చెప్పు కథలు. నేనంతా విన్నాను. చేసేది నీచమైన దొంగతనం, అందులో దేవతకు వాటేస్తావా? ఇలా బతకడానికి సిగ్గేయడం లేదు. ఎవడి కొంపైనా కూల్చితే సిగ్గుపడాలి, కానీ కడుపు నిండిన వాడి కలిమిని దోచుకోవడం నా దృష్టిలో తప్పు కాదు. ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, కష్టపడి పనిచేసి బతకొచ్చుగా. ఓహో, మీ ప్రియురాలు లక్ష్మి గారి హంగులకు ఆర్భాటాలకు కష్టపడి సంపాదించే సంపాదన చాలదనుకుంటాను. విద్యా, నేను దొంగనన్నది నిజం, దోచుకుంటున్నది నిజం, నా లక్ష్మి కోసమే అన్నది కూడా నిజం. కానీ ఆమెను అన్నట్టుగా నా ప్రియురాలు కాదు. నా ప్రాణం కంటే ప్రియంగా నేను చూసుకుని నా చెల్లెలు. నేను దొంగనే. తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం చేయడం ఇప్పుడు కాదు, నా పసితనంలోనే మొదలైంది.
ఆ చిన్న వయసులో మోసగించిన తండ్రి, మోసపోయిన తల్లి, కనికరం లేని సమాజం, మానవత్వం లేని మనుషుల మధ్య ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయినా మా ఇద్దరికి ఈ తల్లి గుడే ఆధారమైంది. అందుకే ఆ తల్లి ఎదుటే నా చెల్లెల్ని పెట్టి ఈ జీవితం మొదలుపెట్టాను. బ్రతుకు తెరువు కోసం మారిన ఈ దొంగ ఊహ తెలియని ఆ పసిగొంతు ఆర్తనాదం నుంచి పుట్టినవాడే.